హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య గోప్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నాకు తెలిసిన ఆంటీ వాళ్ళు తోటకూర అయితే ఇచ్చారనమాట. ఎప్పుడు మామూలుగా పప్పులోనే వేస్తున్నాం తోటకూర అని చెప్పి ఈసారి అయితే పెసరపప్పుతో అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఫ్రెష్ తోటకూర, ఆర్గానిక్ తోటకూర అనమాట. సో ఎప్పుడు మామూలుగా కందిపప్పులోనే వేస్తానని చెప్పి పెసరపప్పుతో అయితే ట్రై చేస్తున్నాను. ఎలా చేస్తానో చూసేద్దాం. ఈ పెసరపప్పు ఆకుకూర ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను, చూడండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్. ముందుగా అయితే మనం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసేసుకొని, ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు రెండు కూడా వేయించేసుకోండి. దాంట్లో పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయండి. ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ వారం మనం కారం తగ్గించుకోవచ్చు, అసలు వేసుకోకపోయినా పర్లేదు. సో ఇంక ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత కడిగి కోసి పెట్టుకున్న తోటకూరను అయితే అదే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే వేసేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత అది కూడా కొంచెం బాగా మగ్గిపోవాలన్నమాట. అవి కూడా మగ్గిద్ది. ఇక చూడండి, అంత మగ్గిన తర్వాత దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్న తర్వాత టమాటాలను కూడా కట్ చేసేసి టమాటా ముక్కలు, అలాగే పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కూడా మీ పులుపుకి తగ్గట్టు, ఎక్కువ తినగలిగితే కొంచెం ఎక్కువ వేసుకోండి, తినలేకపోతే తక్కువ వేసుకోండి. కారం ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ 2 స్పూన్స్ వేసాను, చిన్న స్పూన్స్తో. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మనకి సరిపోతుంది అనమాట. ఇంకా చింతపండుని వేసుకున్న తర్వాత బాగా కలగలిపేసేసి దీంట్లోకి అయితే ఆ పప్పు అంతా మునిగిన తర్వాత కొంచెం పైకి వచ్చేలాగా వాటర్ అయితే వేసేసుకోండి. వాటర్ వేసేసుకొని విజిల్ పెట్టేసుకొని మనకి 3 విజిల్స్ అయితే వచ్చేదాకా ఉంచి తర్వాత అయితే తీసేసుకోండి. చూడండి, పప్పు అంతా మ్యాష్ చేస్తే మొత్తం అయితే చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఇంక ఈ మెత్తగా అయిపోతుంది కదండి, ఒకసారి అయితే కలిపేసేసుకొని చూడండి, ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది అనమాట. ఒకసారి మనం పప్పు గుత్తితో కానీ గిరిటితో కానీ కొంచెం మెత్తగా మెదుపుకుంటే మెత్తగా అయిపోద్ది. సో దాన్ని అయితే పొయ్యి మీద పెట్టేసి ఉప్పు అయితే వేసేసి కొంచెం దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా మనం పోపు కోసం అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకున్న తర్వాత పోపుకి మనం ఏమేస్తాం తెలుసు కదండి. పచ్చిపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు కానీ వేసేసుకొని అవి బాగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోండి, అలాగే వెల్లుల్లి కూడా వేసుకోండి. వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చిగా దంచేసి వేసేసుకోండి. ఈ మొత్తం ఒకసారి కలగలిపేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు మొత్తం వేగిన తర్వాత దాంట్లోకి అయితే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేశాను, సో ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసేసుకోండి. ఇక మొత్తం అయితే కలిపేసేసుకొని ఈ తాలింపులో అయితే మనం పక్కన మెదిపి పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ అయితే ఆ సన్న సెగ మీద ఆ తాలింపు అంతా పప్పుకి పట్టేలాగా చక్కగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఇంకా ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. దీని చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.